శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హలో అమర్ గారు, ఏంటి మొత్తం కారు మొత్తం మార్చేశారు? అంతా చింతమనేని గారి ఆలోచన, తన ఆలోచనని మనం లైవ్ గా చూపించాము. ఓకే ఓకే, మళ్ళీ మార్చారండి మొత్తానికి కార్ని. చిన్న చిన్న అరేంజ్మెంట్స్ అయినా సెటప్ బాగుంది. సైకిల్ పెట్టేశారు. అసలు కార్ బ్రాండ్ బీకేశారు. టొయోటా లోగో తీసిన సైకిల్ అది బీకే సైకిల్ పెట్టేశారు. తర్వాత ఈ కలరు అంటే మొత్తం మార్చకుండా ఈ కలర్ ఇంతవరకే ఎందుకు ఉంచారు? ఇప్పుడు కొంచెం ఏమో ఎల్లో ఉంచారు, కొంచెం ఏమో వైట్ ఉంచారు. ఎనీథింగ్ అంటే డిజైన్ అండి, డిజైన్ లాగా. అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు కూడా తనే ఫస్ట్ ఇది చేయించుకున్నారు. నాకు ఇది కావాలి, ఇలా కావాలని, ఇది కావాలి, ఇలా కావాలని చేయించుకున్నారు. అది ఆదర్శంగా తీసుకొని అందరూ ఏపీ వరల్డ్ వైడ్ అక్కడ బయట కంట్రీస్ లో కూడా అందరు అలా చేయించుకున్నారు వెహికల్స్. ఓకే, తనే ఒక రోల్ మోడల్ అనమాట, ఎగ్జాంపుల్ రోల్ మోడల్. ఇది మీరు అరేంజ్ ఈ లైట్లు కూడా ఇదేనండి? ఈ లైట్లు కూడా ఇవేనా? లైట్స్ అండి, అవి అంటే ఎమర్జెన్సీ ఇప్పుడు మోడీ గారి వెహికల్స్ ఉంటాయి కదా, కాన్సెప్ట్. ఓకే, ఇది ఓకే. ఇంకా ఎక్కడెక్కడ మార్చారు ఒకసారి చూద్దాం. ఇదిగో వీల్స్ అన్నిటికీ, వీల్స్ మీద ఎల్లో లైట్ వస్తుందా? లైట్ రాదు. టొయోటా లోగో తీసేసి అర్థమైపోయింది అసలు ఆ బ్రాండ్ మీరు సైకిల్ లో ఒక బ్రాండ్ చేయాలనేది మా ఆలోచన. ఓకే, సైకిల్ లో ఒక బ్రాండ్ చేయాలి. అక్కడ ఇంకా బెంజ్ ఉన్నా తీసేస్తా, అంతే ఏదున్నా. అంతే, బాగుంది బాగుంది. ఇంకా ఇక్కడ కూడా అండి, స్టీరింగ్ లో కూడా మనకి లాస్ట్ టైం ఒకసారి గొడవ అయినప్పుడు కూడా ఆ కెమెరానే రికార్డింగ్ చింతమనేని గారు తప్పు లేదని ప్రూవ్ చేసింది అనమాట. అది ఎందుకంటే మన తప్పు లేకుండా ఎదుటి వాళ్ళు వచ్చి కారు పెట్టారు అని. అప్పుడు ఫ్రంట్ రికార్డింగ్ కెమెరా పైన ఉందండి, వెనకాల దాని వెనకాల ఉంది. ఓకే ఓకే ఓకే, ఫ్రంట్ రికార్డింగ్ కెమెరా. ఓకే ఓకే ఓకే, మన ఏనా అభయ్ చౌదరి గారు. అవునండి, అప్పుడు గొడవ అయింది కదా. అవునవును, దానికోసము. ఓకే ఓకే, అట్లా అనమాట. సో ఇలా రూఫ్ వరకు అది వేసారు. రూఫ్ ల్యాక్ అండి. ఇది కూడా ఏంటంటే మనకి ఎంతమంది 10 మంది నిలబడ్డా ఇబ్బంది లేకుండా గన్మెన్స్, తన ఫాలోవర్స్ కింద మెటల్స్, ఈ పైన పట్టుకోవడానికి సపోర్ట్స్, ఇలా చాలా హెవీగా చేసాము. పైన కూడా పైన డ్రోన్ షాట్స్ కానీ పైన ఉండి చూస్తుంటారు కదా, ఒక ఎమ్మెల్యే వెళ్తుంటే పైన ఫ్లోర్ నుంచి చూస్తుంటారు కదా, వాళ్ళకి సైకిల్ ఇన్స్పైరింగ్ గా కనపడేలాగా పైన సైకిల్ బొమ్మ. అంతా చాలా ఇదేందండి, ఇంకా అసలు లోపల కూర్చున్న వాళ్ళు 4 ఉన్నాయండి, 4 ఊఫర్స్ అనమాట. ఎంత పెద్ద అంటే అసలు లోపల ఉంటారా? తన డీజే తన కార్లో సొంతంగా ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పాటలు అవి ఇంకోలని లేకుండా తను ఒక వెహికల్ ఫుల్ డీజే సౌండ్ ఎఫెక్ట్ అనమాట. పర్లేదా ఇంత సౌండ్? మనం నో ప్రాబ్లం సార్, తీసుకుంటారా? సో నెక్స్ట్ తన పేరు ఏదైతే ఉందో తన పేరు వచ్చేలాగా వెనకాల మళ్ళీ ఓకే 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 ఫార్చునర్ అని వస్తుంది కదా, దీన్ని దాంట్లోనే మెర్జ్ చేసామండి. ఇది ముఖ్యంగా ఏంటంటే మీరు చేసింది కారు సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మార్చేసారు. కార్ని మెర్జ్ చేసామండి, అంటే ఏది అగ్లీగా కాకుండా అన్ని కస్టమైజేషన్, ఏది కూడా కంపెనీ నుంచి వచ్చింది అనేటట్టు. రైట్ రైట్. సైకిల్ కూడా చాలా ఇంప్రెసివ్ గా చేసాం. అంటే అసలు ఎందుకు ఈ కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ ఏంటంటే అండి, బ్రాండ్ అంటే ఇప్పుడు పోలీస్ అనేసరికి కాకి కలర్ ఉంటుంది, ఆర్ఎస్ఎస్ ఒక కలర్ ఉంటుంది, టీడీపీ అనేసరికి ఎల్లో సైకిల్, చింతమనేని గారు అంటే ఎల్లో సైకిల్, ఆ బ్రాండ్. ఇప్పుడు ఈ చింతమనేని గారికైనా ప్రతి ఒక్కళ్ళు ఎవరికైనా మార్చడానికి ఈ ప్లానింగ్ లాగా ఇది చింతమనేని గారికి ప్రోటోక్ టైప్ లో చేయించారండి. తన ఆలోచనలు మనం చేసి ఇచ్చాము.
ఈ కాన్సెప్ట్ ఎవరిది, చింతమనేని గారిదా మీదా? ఇనిషియల్ గా స్టార్ట్ చేసింది ఎలక్షన్స్ అప్పుడు చింతమనేని గారు. ఎందుకంటే ఈ టాప్ ఎల్లో కాన్సెప్ట్ ఫస్ట్ తనే అడిగారు, మరి నాకు ఇలా కావాలి అని. అప్పుడు అక్కడి నుంచి పంపించారు వెహికల్స్, 4 వెహికల్స్ పంపించారు. నేను చేసిన తర్వాత చాలా మంది వాళ్ళ ఫాలోవర్స్ కానీ ఏపీలో కానీ వరల్డ్ వైడ్ అందరూ అలా చేశారు. తర్వాత నేను స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి ఎవరైతే ఎల్లో చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి నేను స్పాన్సర్ చేస్తాను ఫ్రీగా అని చెప్పాను. అప్పుడు మా సిబిఎన్ ఫోరం నా తరఫున, జెనెక్ సమర్ మా తరఫున ఆల్మోస్ట్ ఏపీ అందరూ ఎమ్మెల్యేస్ కి, ఎంపీస్ కి, లైక్ అమలాపురం హరీష్ గారు కానీ, చింతమనేని గారు కానీ, రాము గారు కానీ, పెన్నసాని గారు కానీ, అందరికి లైక్ శ్రీకాంత్ గారు కానీ, కుప్పంలో కానీ అన్ని కాన్స్టిట్యున్సీస్ లో మా టీం వెళ్ళి ఒక 500 వెహికల్స్ దాకా చేసి ఇచ్చాము. ఓకే ఓకే. అంటే ఫుల్ చేసుకునే వాళ్ళకి ఫుల్, టాప్ చేసుకునే వాళ్ళకి టాప్, ఎక్కడ అంటే అలా ప్రచారం చేసాం అంత ఎలక్షన్స్ కి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మహానాడికి స్పెషల్ గా డిజైన్ చేయించుకున్నారు. మహానాడికి వాళ్ళు ఫాలోవర్స్ వాళ్ళు వెళ్ళేటప్పుడు సపరేట్ గా వెళ్ళాలి అనేది చింతమనేని గారి ఆలోచన తగ్గట్టు వాళ్ళు ఇలా కావాలి అమర్ అని అంటే షోరూమ్ నుంచి కొని డైరెక్ట్ పంపించారు. ఇంకా తను ఒక రోజు కూడా చూడలేదు, వాడలేదు కూడా. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడే వచ్చి చూస్తా అన్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్. సో వీఆర్ హియర్ టు చింతమనేని గారు వస్తారు. బాగుందండి, చాలా బాగుంది. అక్కడ కూడా ఆలోచన ఏంటంటే ప్రతి కార్యకర్త, ప్రతి ఎమ్మెల్యే గాని, కార్యకర్త గాని అందరూ టీడీపీని అభిమానించే, ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు వేసుకునే బట్టలు కాడి నుంచి కానీ, వాళ్ళు వేసుకునే కారు కానీ, పెన్ కానీ, వాళ్ళు ఆడే పెన్ కానీ ఏదైనా ఎల్లో ఉండాలనేది చింతమనేని గారి ఆలోచన. మా ఆలోచన కూడా అదే అండి. కాబట్టి మహానాడికి మేము కూడా మా వంతుగా మేము కూడా సపోర్ట్ చేయాలనేది మా ఆలోచన. తెలంగాణ నుంచి ఏదైతే వెహికల్స్ వెళ్తాయనుకుంటున్నారు మహానాడికి, మా స్టోర్ కి విజిట్ చేస్తే జెనెక్ స్టోర్ కి మేము టాప్ ఎల్లో అవి మనం ఫ్రీగా చేసిస్తామండి. మీరు ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు గ్రూప్స్ లో వెళ్తే మహానాడికి ఆ క్రేజ్, ఆ ఫాలోయింగ్ వేరే ఉంటుంది అనేది మన ఆలోచన. ఇంకోటి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఎప్పుడు రెగ్యులర్ గా దేవుడి ఫోటోలు ఏవో పెడతా ఉంటారు. మీరు బాబు గారు దేవుడు అనేటట్టు సిబిఎన్ అనే బొమ్మ పెట్టామండి. అది ఫ్రంట్ సైడ్ కూడా అంతే వస్తుందా? 2 సైడ్స్ ఇచ్చాము, బయటికి లోపలికి. ఓకే. చింతమనేని గారికి కానీ, మాకు కానీ, అందరికి, మీ అందరికి, మా అందరికి బాబు గారే దేవుడు కాబట్టి అలా ఫిక్స్ పెట్టామన్నమాట. కార్లో కూర్చోగానే ఎదురుగా బాబు గారే కనపడతారు. చింతమనేని ఫైర్ కాబట్టి అప్పుడప్పుడు బాబు గారు కంట్రోల్ చేయడానికి అది బాగుంటుంది అనేది ఒక ఆలోచన. ఎందుకంటే చింతమనేని గారు ఫైర్ అయిపోతారు ఎప్పుడు. కానీ కెమెరా మంచి పని చేశారు కదండి, మొన్న రికార్డ్ అయిన ఫ్రంట్ రికార్డింగ్ మొన్న కూడా అదే తనని సేవ్ చేసింది. 4K చాలా బాగుందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ.